మరొకసారి శుభ సాయంత్రం. సార్, గౌరవనీయులైన రోటరీ సభ్యులు, మిగతా వాళ్ళంతా దయచేసి ముందుకు వచ్చి కూర్చో. ప్లీజ్ కమ్, ప్లీజ్ ఆక్యుపై యువర్ సీట్స్. కాబట్టి ఈరోజు ఈ యొక్క కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి డీజీఈ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతుంది. ఈరోజు కార్యక్రమానికి విశిష్ట అతిథులు రోటరీ జిల్లా గవర్నర్గా పనిచేసిన తాళ రాజశేఖర రెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతుంది. అలానే ఈ కార్యక్రమం ఎంత పెద్దదైనా చిన్నదైనా అసలు మసాలా లేకుండా దానికి టేస్ట్ ఉండదు. కాబట్టి ఆ మసాలా కారణమైన బీజీఆర్ కంపెనీ సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ. ఎస్ నరేంద్రనాథ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. జూబ్లీస్ క్లబ్ కార్యదర్శి ఎలిజీ కమలాకర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. అలానే మా డైరెక్టర్ క్లబ్ సర్వీసెస్ సిఏ కె రాధాకృష్ణ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. అతిథులు రోటరీ జిల్లా గవర్నర్గా పనిచేసిన తాళ రాజశేఖర రెడ్డి గారిని కోరుతుంది. అలానే ఈ కార్యక్రమం ఎంత పెద్దదైనా చిన్నదైనా అసలు మసాలా లేకుండా దానికి టేస్ట్ ఉండదు. కాబట్టి ఆ మసాలా కారణమైన బీజీఆర్ కంపెనీ సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ. ఎస్ నరేంద్రనాథ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. జూబ్లీస్ క్లబ్ కార్యదర్శి ఎలిజీ కమలాకర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. అలానే మా డైరెక్టర్ క్లబ్ సర్వీసెస్ సిఏ కె రాధాకృష్ణ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. మామూలుగా ఈ కుట్టు మిషన్లు ఎందుకు అవసరం ఏంటనేది మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ ఈ ఇచ్చిన మిషన్ ద్వారా మీరు కష్టపడి మీ సొంత కుటుంబానికి మీ పోషణ ద్వారా కుటుంబానికి ఒక వాల్యూ కలిగించే దిశగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని మిషన్లు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోటరీ ద్వారా ఫస్ట్ ఒక 4 నెలల క్రితము ఏదంటే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు సార్, అది జూబ్లీస్ క్లబ్ పెద్ద క్లబ్ కాబట్టి ఇక్కడ మీ ద్వారా ఏమన్నా ఇవ్వగలిగితే ఇవ్వండి అని ఒక సలహా ఇచ్చినప్పుడు రమేష్ వంగ గారు ఎక్కడ సార్, రమేష్ వంగ గారు ముందు కూర్చొని కోరుతున్నాం పీడీపీ గారు. ఓకే అది కోరినప్పుడు సరే ఫస్ట్ ఒక 500 మిషన్ వరకు ఇద్దామని మేము ముందు అనుకున్నాము. కానీ తర్వాత అన్ని క్లబ్బుల నుంచి మా దగ్గర ఇంతమంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి సో అనే ఉద్దేశంతో అది కొద్ది పెరిగిపోయి ఈరోజు మనం 1500 మిషన్లు మొత్తం తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతంలో రోటరీ ద్వారా మనం 1500 మంది ఆడవాళ్ళకి ఉపాధి కల్పనలో మన భాగస్వామ్యం కాగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. దీని కారణమైన రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీనిలో భాగంగానే మన గుంటూరులో సెమినార్ అయినప్పుడు అక్కడ 500 మిషన్లు ఇచ్చాము. మిగతా 1000లో ఈరోజు ఇక్కడ 309
ఏదంటే ట్విన్ సిటీస్, తర్వాత మనకి హైదరాబాద్ దగ్గర ఉన్న నిజామాబాదు, ఆర్మూరు, గజ్వేలు, భువనగిరి, కామారెడ్డి ఈ క్లబ్లు కూడా కలుపుకొని మనం ఇక్కడ ఈరోజు ఇస్తున్నాం. మిగతాయి మళ్ళీ మనం ఖమ్మం, వరంగల్, నంద్యాల, అనంతపూర్లో కూడా తర్వాత ఈ వారం 10 రోజుల్లో అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. సో మేము కోరుకునేది ఏంటంటే ఈ ఇచ్చిన మిషన్ని మీరు జాగ్రత్తగా వాడుకొని ఆ మిషన్ మీద ఎవరైతే మీకు సహాయం చేశారో ఆర్థికంగా వాళ్ళ పేరు కూడా దాంట్లో ఎంలో ఉంది. దాన్ని చేసేసి దానికి అడ్డం ఉందని పీకేయద్దు. ఎందుకంటే మీకు ఇచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోవద్దు. వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలి. వాళ్ళు మంచిగా ఉంటే ఇంకోసారి డబ్బులు ఇస్తే కూర్చోండి మేడం, వాళ్ళు మంచిగా ఉంటే ఇంకో కార్యక్రమం చేయడానికి ఉపయోగపడుతుంది. సో వాళ్ళు గుర్తుండాలి, రోటరీ అనేది గుర్తుండాలి. నేను చేసిన సేవ మీకు గుర్తుపెట్టుకొని మీరు కూడా ఏదో ఒక రూపంలో 10 మందికి సేవ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అదే మేము కోరుకునేది మీ దగ్గర నుంచి. వేరే ఆశించేది ఏం లేదు. మీరు బాగుపడండి, మీ కుటుంబాన్ని బాగుపరచుకోండి. రేపొద్దున మీకు ఏమైనా అవకాశం ఉంటే 5 పైసలు 10 పైసలు వేరే వారికి సహాయం చేయడానికి తోడ్పడండి. అదే మా కోరిక. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ఇప్పుడు ఏదంటే రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. వైబ్రెంట్ క్లబ్ సెమినార్లో ఏదో ఒక ఆలోచన వచ్చి, వాల్కోట్ రెడ్డి గారు మీ కంపెనీ నుంచి మీరు ఏదైనా సిఎస్ఆర్ గ్రాంట్స్ తీసుకొని ఈ సూయింగ్ మిషన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్లో ఇస్తే బాగుంటుందని చెప్పని ఐడియా ఇవ్వటం, దానిలో నేను కూడా ఎక్కువ అమౌంట్ అడిగితే బాగోదని ఒక 300 నుంచి ఒక 500 మధ్యలో వస్తాయండి, ఒక 10-15 లక్షలు మీ కంపెనీ నుంచి ఇస్తే బాగుంటుందండి అంటే, నేను ఒకసారి ఆలోచించి చెప్తానని ఇమీడియట్గా వారు మాట్లాడి దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, దాన్ని ఒక ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లో ఇవ్వాలి అని ఒక సంకల్పంతో వారు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి ఇద్దామని చెప్పని వారు ఆలోచించడం ముందుగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా దీనిలో ఇచ్చే పద్ధతిలో కొన్ని మార్పులు, దీనిలో కొంతమంది ఒక్కొక్క క్లబ్కి 10 ఇస్తాం మేము మినిమం అని చెప్పాం. కానీ మా దగ్గర 20 మంది ఉన్నారు, మా దగ్గర 12 మంది ఉన్నారు, మా దగ్గర 15 మంది ఉన్నారు అంటే, లేదు మేము 10 మంది అనకుండా అడిగినంత మందికి ఇచ్చినందుకు బీజీఆర్ గ్రూప్కి ముందుగా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే మన తెలుగులో సామెత ఉంది, సగం పెట్టి మేనత్తాం. అట్లా కాకుండా క్లబ్లో ఎంతమంది మీకు అవసరం ఉందో అంతమందికి ఇచ్చినప్పుడు డెఫినెట్గా వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పని మేమంతా ఆశించాం. అది మీరు చేస్తారని చెప్పని ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అని మా రోటరీలో 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆరోగ్య పరిస్థితుల మార్పుల కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఎక్కడైనా కానీ ఒక వ్యక్తి యొక్క ఆర్థిక అభివృద్ధికి మనం చేయూతనిచ్చే ఒక అవకాశం మన రోటరీలో మాత్రమే ఉందని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం గత 2-3 సంవత్సరాలుగా తీసుకున్నట్లయితే ఈ ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో చాలా యాక్టివిటీస్ మనం చేసాం. పుష్ కార్డ్స్ ఇచ్చాం. ఎవరు ఊహించినట్లుగా మన జిల్లాలో తోపుడు బండ్లు పంచిపెట్టడం జరిగింది. తోపుడు బండ్లు అదొక పెద్ద మాఫియా. ఎలా అంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక 50-60 బండ్లు ఉంటాయి. ఆ బండ్లు ఈ స్ట్రీట్ వెండర్స్కి వాళ్ళు రెంట్కి ఇస్తారు. ఈ రెంట్ వచ్చేసి 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు వరకు ఉంటుంది. అంటే ప్రతి నెల వారు ఆ పుష్ కార్డ్స్ రెంట్కి తీసుకొని మీకు 3000 రూపాయలు రెంట్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ పుష్ కార్ట్ అయ్యేది మొత్తం కలిపి 15,000 కూడా కాదు. దానిలో మన రోటరీ క్లబ్స్ ఆలోచించి ఒక్కొక్క క్లబ్ ద్వారా 10 పుష్ కార్డ్స్, క్లబ్ ఒక 7,000 రూపాయలు, మళ్ళా మనం మ్యాచింగ్ కొన్ని క్లబ్లు ఒక 7,000 రూపాయలు వేసి మనం పుష్ కార్డ్స్ని పంచిపెట్టడం జరిగింది. దానివల్ల కొన్ని కుటుంబాలు మారినాయి. కానీ వారి యొక్క ఆర్థిక వ్యవస్థలో మార్పు ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి ప్రతి నెల 3,000 రూపాయలు మిగిలించారు. అంటే సంవత్సరానికి 36,000. అంటే ఒక పుష్ కార్డు 14,000 రూపాయలు అయ్యేది. ఆర్థికాభివృద్ధిలో భాగంగా వారికి 36,000 రూపాయలు మిగిలే సత్తా మనం ఆ ఫ్రీగా ఇచ్చిన ఆ పుష్ కార్డు వలన రావటం జరిగింది. అదేవిధంగా
మీరు ఇవాళ రోజున టైలరింగ్ ఎవరైతే ఈ కుట్టు మిషన్లు తీసుకుంటున్నారో అందరూ టైలరింగ్ నేర్చుకొని ఉంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇవాళ అంతకు ముందు రోజుల్లో లాగా జాకెట్ కుడితే 100 రూపాయలు కాదు. ఈ మధ్య ఇంట్లో బిల్లులు ఏంటంటే మాకే అర్థం కావట్లేదు. అది 3000 అంటున్నారు, 2000 అంటున్నారు, 5000 అంటున్నారు. మరి దీనిలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే దీనిలో మీరు నైపుణ్యం పెంచుకోవాలి. దీన్ని మీరు యాడెడ్ అడ్వాంటేజ్ గా తీసుకొని 3-4 ఒక సంయుక్తంగా ఏర్పడి ఓ టైలరింగ్ ఇన్స్టిట్యూట్ లాగా అనుకోండి, ఏదైనా మీరు చేసుకొని మీ భర్త సంపాదనతో పాటు కొంత మీ సంపాదన కూడా యాడ్ చేసినట్లయితే కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మారిపోతూ ఉంటుంది. అంత ముందు రోజుల్లో పూర్వకాలంలో ఆడవాళ్ళు పని చేయకపోయినా పర్వాలేదు అని చెప్పి మా ఇంట్లోనే ఉంటారండి, మేము ఎక్కడ బయటికి పంపుకోండి అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. కానీ వాళ్ళ భార్యాభర్త ఇద్దరు పని చేస్తేనే రేపు అనేది ఉంటుంది. పిల్లల్ని ఒక మంచి చదువులు చదివించి వారి ఆర్థిక అభివృద్ధికి చేయూతనివ్వాలంటే ఇద్దరూ పనిచేయాల్సిన పరిస్థితుల్లో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ యొక్క జీవితాన్ని మార్పు కోసం మీరు పనిచేస్తారని చెప్పని కోరుకుంటూ, ఇంతటి చక్కటి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన బీజీఆర్ వారికి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వారికి మా జిల్లా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు బీజీఆర్ కంపెనీ సెక్రటరీ ఎస్ నరేంద్రనాథ్ 2 నిమిషాలు మాట్లాడుతున్న కోర్టు. ఆల్మోస్ట్ సిఎస్ఆర్ ఫండ్స్ని యూటిలైజ్ చేసేది రోటరీ త్రూ చాలా బాగా యూజ్ చేస్తాము. అమౌంట్స్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ద అమౌంట్స్ వీఆర్ కొలాబరేటెడ్ విత్ ద రోటరీ వెరీ వెల్. చాలా రోడ్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా రోటరీ మా దగ్గర తీసుకొస్తూ ఉన్నాయి, మేము హానర్ చేస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు కోరుకునేది ఒకటే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒక ఇంట్లో ఒక లేడీ ఈజ్ ఎంపవర్డ్ అంటే ఎవ్రీ కుటుంబ సభ్యుడు ఎంపవర్ అయినట్టే. సో ప్లీజ్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్స్ టు ఎంపవర్ దెమ్సెల్వ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముఖ్య అతిథి డాక్టర్ రాంప్రసాద్ గారిని మాట్లాడుతున్న కోర్టు. జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ కొట్టేరియన్ పాలకోటి రెడ్డి గారు, సెక్రటరీ కమలాకర్, సర్వీస్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు, దీనికి అంతటి మూల కారణమైనటువంటి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే బీజీఆర్ తరఫున వచ్చినటువంటి కంపెనీ సెక్రటరీ నరేంద్ర గారు, మై ఫెలో రొటేరియన్స్, ప్రెసిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ క్లబ్స్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రమేష్ మంగళ గారు, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడికి వచ్చినటువంటి బెనిఫిషియరీ అందరికీ మరొకసారి అందరికి నమస్కారం. అపార్ట్ ఫ్రమ్ రోటరీ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చే బెనిఫిషరీస్కి మీకు రోటరీ అంటే తెలుసా? బెనిఫిషరీస్లో మీరు వచ్చిన వాళ్ళకి రోటరీ అంటే తెలుసు అనే వాళ్ళు చేతులు ఎత్తండమ్మా, తప్పేం లేదు. తెలుసుంటే చేతులు ఎత్తారు, తెలియకపోతే మిమ్మల్ని ఎవరు ఏమనం, ఎవరికి తెలియదు. రోటరీ అనేది ఒక 120 సంవత్సరాలు ఉన్నటువంటి సంస్థ. దీన్ని పాల్ హారిస్ గారు స్థాపించారు 1905వ సంవత్సరం, దాదాపు 120 సంవత్సరం. మీ అందరికీ, ప్రపంచాన్ని అందరికీ, మీ ఒక్కరికే కాదు, ప్రతి అమ్మకి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు ఒక నమ్మకాన్ని, ఒక భరోసా ఇచ్చిన సంస్థ ఏదంటే ఇది ఒక్కటే ప్రపంచంలో. ఎందుకు తెలుసా? పోలియో అనే ఒక మహమ్మారిని ప్రపంచంలో నుంచి వెళ్ళగొట్టిన సంస్థ ఏదంటే ఒక రోటరీ. దానికే మేము రొటేరియన్స్ అందరం పెళ్ళాం బిడ్డలు కుటుంబం లేకుండా రోటరీలో పనిచేస్తున్నాం. ఎందుకంటే మాకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి. మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీ కుటుంబాల్లో కూడా ఎన్నో మంది చదువుకునే వాళ్ళు ఉంటారు, మీ అక్క పిల్లలు ఉంటారు, తాత పిల్లలు ఉండొచ్చు. మీరందరూ వాళ్ళకు కూడా, మీరు కూడా రోటరీలో చేరండి, బుడతాభక్తిగా సాయం చేద్దాం. రోటరీలో చేయకపోయినా కూడా మీరు కూడా, ట్యాగూర్ సినిమాలో చెప్పారు చూడండి, ఒకరికి హెల్ప్ చేస్తే మీరు ఇంకొకరు ఇద్దరికి హెల్ప్ చేయండి అని. అలా మీరు కూడా సాయం చేస్తారని ఆశతో ఈ మాట చెప్తున్నారు. రెండోది, ఏ కుటుంబంలో కానీ, కుటుంబంలో భర్త సంపాదించే సంపాదనలో అది కుటుంబానికి సరిపోకుండా ఉంటే మొట్టమొదటిగా బాధపడేది, సఫర్ అయ్యేది, తినకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండేది ఆ ఇంటి తల్లి ఇల్లాలు మాత్రమే. అందుకనే మీరందరూ బాగుండాలా,
ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు హ్యాపీగా చక్కగా నవ్వుతూ ఉంటారో ఆ ఇల్లు సౌభాగ్యంగా ఉంటుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అదేవిధంగా మీరు ఈ ఉద్దేశంతోనే మా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఉమెన్ ఎంపవర్మెంట్ అని పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలు జరుపుతున్నాం. కానీ ఇది కూడా ఇలా కుట్టు మిషన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంట్లో వచ్చే సంపాదనను మీరు సద్వినియోగం చేసుకొని వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా ఎలా ఉపయోగించుకుంటారో అలా ఉపయోగించుకొని మీ కుటుంబంలో మీ పిల్లల చదువులకు కానీ మీ వైద్య అవసరాలకు కానీ చేసుకోండి అని నా విన్నపం. ఒప్పుకుంటారా? అటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నటువంటి రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ కానీ ఎంటైర్ రోటరీ ఫెటర్నిటీ కానీ, ఎందుకంటే ఈరోజు జూబ్లీహిల్స్ చేస్తుంది, రేపు డెక్కన్ చేయొచ్చు, రేపు సెంటీనియల్ చేయొచ్చు, రేపు కంటోన్మెంట్ చేయొచ్చు. అందరూ వచ్చి ఉండారు ఇక్కడ. మీకు తెలియకపోయినా కూడా చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళంతా డిఫరెంట్ క్లబ్స్ మన తెలంగాణ అంతా నుంచి కూడా వచ్చి ఉండారు. వాళ్ళు కూడా 100-120 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళే. ఇవి గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఎక్కడ రోటరీ కార్యక్రమాలు జరిగినా ఆ కార్యక్రమాలకి తెలీదు అనకుండా ఈరోజు అన్నట్టు మాకు రోటరీ తెలుసు, రోటరీలో మేము సహాయపడ్డాం, లబ్ధి పొందాం, రోటరీ అనే ఒక సంస్థ మాకు అండగా నిలిచింది అనే ఒక నమ్మకాన్ని మీరు ప్రతి ఒక్కరు తీసుకుపోతారని, దీనివల్ల మీరంతా లబ్ధి పొందుతారని, మీకు ఈ సహాయం చేసినటువంటి మా పీజీఆర్ సంస్థకి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు. ఇస్తున్నాము, తీసుకుంటున్నాను. మీరు అసలు రియల్గా అది ఉపయోగమా, దానివల్ల ఏమన్నా 10 మందికి లాభపడుతున్నావా అనేది మాకు కూడా ఇన్నాళ్ళ కోరిక ఉంది. మేము ఇద్దరు క్లబ్ నుంచి ఇద్దరిని మిషన్లు వాడుకునే వాళ్ళు మా బెనిఫిషరీస్ ఇద్దరిని పిలుద్దామని మన ముందుగా రాజన్ నరసింహారెడ్డి ఫ్రమ్ కామారెడ్డి. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ద్వారా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత ఇస్తున్నట్టు జూబ్లీహిల్స్ అధ్యక్షులు బాలకోటిరెడ్డి గారికి, సెక్రటరీ అవన్నీ ఎక్కర్లేదు, బెనిఫిషియరీ గురించి చెప్పండి, పాయింట్ కమలాకర్ సార్ గారికి, మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి యొక్క రాజకృష్ణ సార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు రాంప్రసాద్ సార్ గారికి, మరియు చీఫ్ గెస్ట్ స్పెషల్ గెస్ట్గా వచ్చినట్టు దీపారెడ్డి సార్ గారికి, గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. నమస్కారాలు సార్. రోటరీ క్లబ్ గురించి అందరూ చెప్పారు, వీళ్ళకు అందరికి తెలిసి ఉన్నది. రోటరీ క్లబ్ అంటే నా పేరు రాజనరసింహారెడ్డి, కామారెడ్డి క్లబ్ ప్రెసిడెంట్ను. ఎప్పుడైతే ఇలాంటి అవకాశం ఉందని చెప్పేసి నేను కొంతమంది ఒంటరి మహిళలు, కొందరు విడోస్ను, ఎవరైతే బ్రెడ్ విన్నర్ దీని మీదనే డిపెండ్ అయిదాం అనుకున్న వాళ్ళను సెలెక్ట్ చేసినప్పుడు నిజంగా చాలా సంతోషపడ్డారు సార్. ఎందుకంటే సార్ మాకు ఏ ఆధారం లేదు, ఇదొకటి ఆధారం, దీని ద్వారా మేము కుటుంబాన్ని పోషించుకునే ఒక అవకాశం వచ్చిందని చెప్పేసి అక్కడ చాలామంది ఉన్నారు. నేను అందులో ఒక సెలెక్టివ్గా కొంతమంది తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు చూశాను, పారామీటర్స్ పెట్టుకున్నాను. కొందరేమో ఫ్యామిలీలో రకరకాల వేరే పనులు చేస్తున్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు పక్క పెట్టేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఈ అవకాశం వాళ్ళకి నిజంగా చెందాలి, దాని ద్వారా మనం రోటరీ యొక్క ఇంత సర్వీస్ చేస్తుంది అనేటువంటి నిజంగా వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా అటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేయడం జరిగింది సార్. ఇంకా చాలా సంతోషపడ్డారు. చాలా కాంపిటీషన్ నాకు కావాలి అంటున్నారు. అయితే ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో దీని మీద ఆధారపడే వాళ్ళు వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు తెలుగు నేర్చుకొని అక్కడక్కడ వేరే టైలర్ షాప్లో పనిచేస్తున్నారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకు చాలా ఉచితంగా ఉంటుంది. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కింద నిజంగా మంచి కార్యక్రమం. దీనికి సహకరించినటువంటి యొక్క ఈ బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి చాలా రుణపడి ఉంటారు సార్. నేను ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే తీసుకుంటున్నారో ఈ యొక్క కుట్టు మిషన్లు మంచిగా ప్రయోజనకంగా వాడుకొని మీ ఫ్యామిలీకి ఒక ఊతంగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఎవరో ఒక బీద వాళ్ళు వచ్చినట్లయితే ఏదో ఒక బట్ట కూడా పుస్తకం కుట్టిస్తే తప్పేం లేదు. మీరు సంపాదించుకుంటూ మీరు కూడా ఏదో విధంగా సమాజానికి సేవ చేసే విధంగా బీద విద్యార్థులు ఉంటారు, ఏదైనా టీచర్లు, చాలా పాఠశాలలో బీద పిల్లలు ఉంటారు. గవర్నమెంట్ యొక్క పుస్తకాలు ఇచ్చినట్టుగా బట్టలు కుట్టిస్తున్నది. అలాంటి బట్టలు ఉండట్లేదు. మీరు కూడా కొంతమంది గ్రూప్ ఏర్పడి
అదేంటంటే ఆ పాఠశాల పిల్లలు కూడా మీరు బట్టలు కుట్టియొచ్చు. అట్లా ఒక మీ యొక్క గ్రూప్ ఏవైతే ఉంటారో దాని ద్వారా లబ్ధి పొంది ఇంకా చాలా బాగుంటుంది తెలియజేస్తూ. సరే ఎక్కువ మాట్లాడవచ్చు అనిపిస్తుంది కానీ సమయభావం వల్ల మాట్లాడలేకపోతే ఏమనుకోవద్దు. సో ఈ సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టినందుకు మీ యొక్క అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తారు సార్. సిటీ క్లబ్ నుంచి వనశ్రీ గారిని మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. వేదిక మీద ఉన్న పెద్దలకి, కింద ఉన్న ప్రెసిడెంట్స్, అది ఉన్న పెద్దలు, కింద ఉన్న ప్రెసిడెంట్స్, మరి వేరే క్లబ్స్ నుంచి వచ్చిన రోటేరియన్స్ అండ్ బెనిఫిషరీస్ ముఖ్యంగా అందరికీ స్వాగతం. బీజేఆర్ మైనింగ్ వర్క్ ద్వారా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టి ఎంతోమంది మహిళలకి ఎంతో ఆశ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ని స్వావలంబనంగా అంటే సెల్ఫ్ సఫిషియెంట్గా చేసుకోవాలి. భర్త ఇచ్చిన డబ్బులతోటే కాకుండా వాళ్ళు కూడా సొంతగా ఏదన్నా ఇన్కమ్ ఏదన్నా ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఇంప్రూవ్ అవుతాయని చాలా ఆశగా ఉంటారు మహిళలు. ఇంకొకళ్ళని అడగాలన్నా వాళ్ళకి అభిమానం అడ్డొస్తుంది. సో పిల్లలకి చదివించాలన్నా, ట్యూషన్లకు పంపాలన్నా, కూరగాయలు కానీ ఏదైనా ఖర్చులకి, చిన్న చిన్న ఖర్చులకి మీరు ఇప్పుడు ఈ టైలరింగ్ యూనిట్లో నేర్చుకోవడం వల్ల మీరు మీ కుటుంబాన్ని నడిపించుకోగలుగుతారు. దాంట్లో ప్రావీణ్యం సంపాదిస్తే వేరే బయటికి కూడా వెళ్ళి వేరే టైలరింగ్ యూనిట్స్ తోటి, పార్లర్స్ తోటి టైప్ పెట్టుకోవచ్చు. మీరే రేపొద్దున మంచి డెవలప్ అవుతే ఇంకా 10 మందికి మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీరు టైలరింగ్ లో ట్రైనింగ్ అది ఇప్పించవచ్చు. సో మేము ఇచ్చిన కుట్టు మెషిన్ని మీరు తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని మీ కుటుంబాలకి, ముందు వచ్చే తరాలకి కూడా, అంటే మీ పిల్లలకి కానీ మీ చుట్టుపక్కల సమాజానికి కూడా అన్ని విధాలా దాన్ని ఉపయోగపడేటట్టు వాడుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఇది ఐటీ కార్మికులాగా మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. మీరు బస్సులు ఎక్కి ఎటో వెళ్ళక్కర్లేదు. పిల్లలు భర్త వెళ్ళిపోగానే ఆయన ఇంట్లో కూర్చొని మీకు వచ్చింది నేర్చుకొని వచ్చిన బట్ట తెచ్చి ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తా ఉంటే బాగవుతుంది. ఇంకా మీరు ఇంప్రూవ్ అవుతే యూ కెన్ గ్రో అప్ ఇన్ లైఫ్. నేను అనితారెడ్డి ఎక్కడున్నా? అనితారెడ్డి లేరా? ఓకే. ఇప్పుడు ఈ కుట్టు మిషన్లకి 2 years వారంటీ ఉందమ్మా. మీకు అందరికి ఎట్లాగూ దాని మీద కనపడుతుండదు. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీకు మీ దగ్గర ఉన్న డీలర్ షాప్కి ఎక్కడ చెప్పినా కూడా వాళ్ళు రిపేర్ చేస్తారు. ఆ బాధ లేదు. తర్వాత మీకు అందరికీ కుట్టు వచ్చనే ఉద్దేశంతోనే మిషన్లు ఇస్తున్నాం. ఒకవేళ మీకేమైనా రియల్గా కుట్టడం రాకపోతే కుట్టడం నేర్పే సెంటర్ కూడా మా జూబ్లీస్ వాళ్ళు ఇక్కడ ఎల్సీ సెంటర్ ఉంది ఇక్కడ కొండాపూర్లో. సో దాన్ని కూడా మీరు అప్రోచ్ కావచ్చు. మేము మీకు రోటరీ క్లబ్ మీకు ఎవరైతే స్పాన్సర్ చేస్తుందో వాళ్ళ ద్వారా మీరు చెప్తే ఇక్కడ నేర్పడానికి కూడా ఆల్రెడీ నేర్పుతాం. నిర్మాణ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ టైలరింగ్, తర్వాత ఎంబ్రాయిడరీ ఇవన్నీ నేర్పుతున్నాం. ఖర్చేం లేదు, ఫ్రీయే. మేము ఏది కూడా మేము డబ్బులు తీసుకోవట్లేదు. కానీ ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు చాలా మంది వాస్తవం చెప్పడానికి దీనికి ఏంటంటే ఇచ్చిన మిషన్లు మేము చాలాసార్లు చూసాం ఇంతకుముందు. ఇప్పుడు ఎంత ఉత్సాహంగా మీరు పట్టుకెళ్తారో ఇంటికి పోయిన తర్వాత చాలా మంది పక్క వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు ఎందుకైనా తీసుకెళ్తుంటారు. కొంతమంది తీసుకెళ్లిపోయిన దానిపైన దుప్పటి కప్పి పక్కన పెడతారు. అందుకోసమే అటువంటి కార్యక్రమాలు చేయకూడదనే ఉద్దేశంతో మేమన్నామంటే అది 8,000 మిషన్ మీ దగ్గర 2,500 రూపాయలు తీసుకున్నారు. సో కొంతమంది ప్రెసిడెంట్ వాడు సొంతంగా ఇస్తే మేము చెప్పలేం, కానీ మాకైతే అందరూ 2,500 రూపాయలు పర్ మిషన్ ఇచ్చారు. ఎందుకంటే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాడుకుంటారని. అయితే దాన్ని తీసుకెళ్ళి ఎంతో కొంత అమ్మేసుకొని దానివల్ల ఏదో మీకు కుటుంబ ఖర్చులు పనికొస్తుంది అనుకుంటే మనకు పర్పస్ చాలు అనే ఉద్దేశంతో మేము 2,500 రూపాయలు కలెక్ట్ చేసాం. సో మొత్తం మీద దీనికి 70 లక్షలు అయింది. 45 లక్షలు బీజేఆర్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. మీ అందరి డబ్బులు 25 లక్షలు అయింది. మొత్తం 70 లక్షల ప్రాజెక్ట్ ఇది. మనం 1,500 మిషన్లు ఇస్తున్నాం. ఇది దీని వెనక స్టోరీ. అయితే ఇప్పుడు అంటే బెనిఫిషరీస్ ఎవరైతే దీన్ని తీసుకుంటున్నారో వాళ్ళ తరఫున కూడా ఒకరిద్దరు మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. కవిత ఫ్రమ్ హయత్ నగర్. నా పేరు కవిత. నేను రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. నాకు ఒక మిషన్ ఇవ్వడమే కాదు, మాకు ఒక హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. నాకు మాట్లాడడం రావట్లేదు, అంత ఉత్సాహం ఉంది.
థ్యాంక్స్ అండి ఆల్ మెంబర్స్ డిజిఆర్ కంపెనీ వాళ్ళు కూడా థ్యాంక్స్. నా పేరు అంకిత, నేను అత్తపూర్ నుంచి వచ్చానండి. జేబీఆర్స్ గారికి థ్యాంక్స్ మిషన్ పంపిణీ చేశాను. ఇంతమంది మహిళలు తరఫున కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఇంత మంచి ఆలోచనలు మాకు చేసి ఈ మిషన్ మాకు అందించినందుకు థ్యాంక్స్ అండి. రోటరీ క్లబ్ వారికి కూడా థ్యాంక్ యూ సార్. ఈ మిషన్లు మేము మా లైఫ్లో మంచిగా వాడుకుంటామని, మాకు తోడుగా నీడుగా ఉంటాయని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ జేబీ సార్ గారికి, ఇంకా మా మేడం వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్న మహిళలందరి తరఫు నుంచి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరి మేడం వాళ్ళకి అందరికీ కూడా ఆఫ్టర్నూన్ సార్. మాకు ఈ కుట్టు మిషన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము మా బాజుపల్లి ఇందిరమ్మ కాలనీలో మ్యాక్సిమం ప్యూర్ ఫ్యామిలీస్ ఉన్నాం. ఆ ప్యూర్ ఫ్యామిలీస్లో మాకందరికీ ఈ కుట్టు మిషన్లు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ముందు మా సార్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏం చేస్తారమ్మా వీటితో, ఈ మిషన్తో ఏం చేస్తారు మీరు? నేను ఒక 10 మంది, నేను కూడా టైలరింగ్, నేను నా ద్వారా ఒక 10 మందికి హెల్ప్ చేయాలని దీనివల్ల ఆలోచన వచ్చింది నాకు. నేను కూడా ఫ్రీగా నేర్పిస్తాను, ఒక 10 మందికి అయినా నా ద్వారా నాకు తోచినంత సాయం వాళ్ళకి చేస్తానని చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మాదాపూర్ చందనాయక్ తాండాలో అన్నపూర్ణ మోడల్ స్కూల్ నుంచి వచ్చానండి. మాకు ఈ అవకాశం ఇప్పించిన మా రాజశేఖర్ సార్కి మొట్టమొదటిగా నమస్కారం చెప్పుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. మాకు రౌటరీ క్లబ్ని పరిచయం చేసింది మా సార్ అండి. ఆయనకి ఫస్ట్ నమస్కారాలు చెప్తూ అందరికీ ఒకే విషయం చెప్పాలనుకున్నాను. ఈ అవకాశం చాలా తక్కువ మంది ఇస్తున్నారు. ఇచ్చేదాన్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ లైఫ్ లాంగ్ వాళ్ళకి రుణపడి ఉండి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి నేర్పించారు. మాకు మా స్కూల్కి వచ్చి మరీ నేర్పించారు. అలాగే నేర్చుకున్న దాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను సార్. మీ అందరికీ మేము రుణపడి ఉంటాం సార్. నమస్కారం. మేము గజ్వేల్ సెంటర్ నుంచి వచ్చామండి. రోటరీ క్లబ్ వారికి మరియు బీజీఆర్ వారికి కృతజ్ఞతలండి. మాకు ఈ మిషన్స్ ఇవ్వడం చాలా ఉపాధి అని మామూలుగా చెప్పాల్సిన విషయం కాదు. నేను కూడా చాలా ఏళ్ళ నుంచి మిషన్ కావాలి అనుకుంటున్నా, కానీ కొనడం అవుతలేదు. అది ఆర్థికంగా కావచ్చు, ఇంకా మరే విధంగానైనా కొనడానికి చాలా ఇబ్బందులలో ఉన్నాము. అలాంటిది ఈ సదవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు సార్. మాకు ఇలాంటి అవకాశం ఇవ్వడమే కాకుండా మాకు ఒక ఉపాధి కూడా, బయటకు వెళ్ళి ఒక బ్లౌజ్ కుట్టించుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందులలో ఉన్నాం. అదే ఇప్పుడు ఈ విధంగా మేము సొంతంగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకొని మావి మేము కుట్టుకున్నా కానీ మాకు ఎంతో ఉపాధి అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది సార్. అలాగే మా ఆడపిల్లలకు కూడా, మేము చిన్నపిల్లలకు కూడా మేము ఇంట్లో వరకు చేసుకున్నా కానీ మాకు ఎన్నో సదవకాశాన్ని కల్పించి మాకు ఆర్థికంగా కూడా నిలబెట్టిన వాళ్ళు అవుతున్నారు సార్. మీ అందరికీ మా తరఫున, మా గజ్వేల్ సెంటర్ తరఫున చాలా కృతజ్ఞతలు సార్. మాకు తెలిసిన, అసలు రోటరీ అంటే నాకు కూడా సరిగా తెలియనప్పుడు మా హస్బెండ్ అందులో రోటరీలో జాయిన్ అయిన తర్వాత ఇదంటే ఏంటో సంస్థ అనేది కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత భద్రాచలం వెళ్ళాను, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాను, సిటీలో కూడా వచ్చినప్పుడు రోటరీ గురించి వింటుంటే చాలా సంతోషంగా అనిపించింది సార్. సంస్థ అంటే ఏంటి అనేది కొంచెంగా ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. కానీ ఊర్లలో, గ్రామాలలో ఉండే వ్యవసాయదారులకు వాళ్ళకు సరిగా తెలియదు సార్ రోటరీ అంటే. దీనివల్ల సదవకాశాలు ఏ విధంగా లభిస్తాయి, ఏ విధంగా వినియోగించుకోవచ్చు, ఏ విధంగా తెలుస్తుంది అనే విషయాన్ని తెలిసిన మీ పెద్దలందరూ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కాసేపు మీరు కూడా అందరూ మా గ్రామాలలోకి వచ్చి కూడా మాకు అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నారు సార్. చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. హార్టిస్పేట్ నుంచి కొండాపూర్ దగ్గర నుంచి వచ్చాము. మేము అక్కడ టిఆర్ ఫౌండేషన్ ఉంది కదా, అక్కడ ట్రైనింగ్ సెంటర్ తీసుకుంటున్నాం అనమాట. ఫస్ట్గా మాకు అందుకే అవకాశం ఇచ్చినందుకే రోటరీ క్లబ్ మెంబర్స్కి ముందుగా మాకు ధన్యవాదాలు. అంటే మేము ట్రైనింగ్ సెంటర్ టిఆర్ ఫౌండేషన్ ఉండే దాని నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చాము అనమాట. థ్యాంక్ యూ సార్. నేను వెంకటరావు నగర్ నుంచి వచ్చాను సార్. నేను సార్ గురు సార్ థ్యాంక్ యూ సార్. మీ ద్వారా నేను లక్ష్మీ మేడం కూడా మీ ద్వారా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ముఖ్యంగా మీరు ప్లీజ్ రోటరీ క్లబ్ మెంబర్స్ మీ అందరికీ పాదాభివందనాలండి. ఎందుకంటే మాకు లాంటి పేదవాళ్ళకి మీరు ఎంతో హెల్ప్ చేస్తున్నారండి. మిషన్ ఒక్కటే కాదు, ప్రతి విషయంలో మీరు ముందుకొచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకైతే అర్థం కావట్లేదండి. మాకు లాంటి పేదవాళ్ళకి మీరు ఇంకా చాలా చేయాలని మేము కోరుకుంటున్నామండి. మా పిల్లల విషయంలో ఏంటి, ఇంకా ఏ విషయంలో అయినా సరే
మీరు ముందుండి మాకు మా పేదవాళ్ళకి మాకులాంటి వాళ్ళకి మీరు ముందుండి మాకు ఇంకా ముందుకు తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నానండి. మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోలేమంటే మా హృదయాలు మేము ఎప్పటికీ మిమ్మల్ని ఉంచుకుంటాం సార్. సార్ మమ్మల్ని మీరు ఇంకా గుర్తు చేసుకుని ఇంకా ముందు ఏమన్నా ఉంటే మంచివి మాకు హెల్ప్ చేయాలి సార్. మమ్మల్ని పిలవాలి సార్ మీరు. సార్ ఇదొక్కటి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ రుణం ఎప్పటికీ మేము అయితే తీర్చుకోలేము సార్. మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు సార్. వారంటీ కార్డు ఉందమ్మా, ఆ కార్డు జాగ్రత్త దాచిపెట్టండి. దాన్ని దయచేసి చెత్తబుట్లో పడేయకండి. తర్వాత మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు మీకు సాయం చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఈ కుట్టు మిషన్లు మీరు మంచిగా వాడుకొని మీరు లాభం పొందినప్పుడే దానివల్ల మాకు కూడా మీరు వాడినట్టుగా మేము తెలుసుకుంటాము. మీ రోటరీ క్లబ్ ద్వారా అయితే తీసుకుంటున్నారో మీకేమన్నా దానికి ఇబ్బందులు ఉన్నా తెలపవచ్చు. తర్వాత ఇంకేమన్నా మీరు ఇప్పుడు మీ యొక్క వృత్తిలో మీ రోటరీ ఏమైనా సహాయపడగలంటే ఏమైనా కావాలంటే మీ రోటరీ ద్వారా కూడా మీరు ఇది అవసరం ఉంది, సహాయపడితే బాగుంటుంది అనుకున్నప్పుడు అటువంటి కార్యక్రమం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని మా రోటరీ మిత్రులందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ బస్సులో మా ప్రెసిడెంట్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, తెలంగాణ నుంచి వచ్చిన అందరూ. ఒకటి జూబ్లీస్ నుంచి మేము ఆల్వేస్ వీఆర్ విత్ యూ. ఎటువంటి మాకు వీలైన కార్యక్రమాలను చేయడానికి మేము మీ ఎమ్మటి ఉంటామని చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఈ 45 లక్షలు ఎవరైతే ఇచ్చారో బీజీఆర్ మన ఎస్ నరేంద్రనాథ్ కంపెనీ తరఫున రిప్రజెంటేటివ్ వచ్చారు కాబట్టి కంపెనీ సెక్రటరీ ఒకసారి ముందుకు వస్తూ మన రాంప్రసాద్ గారు రాజశేఖర రెడ్డి గారిని శాలువాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. దానికోవచ్చు కంపెనీ సెక్రటరీ. మా కంపెనీ టర్న్ ఓవర్ 4,000 కోట్లు. 4,000 కోట్లకి కంపెనీ టర్న్ ఓవర్ నరేంద్ర. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ నరేంద్ర. 4,000 నుంచి 5,000కి తీసుకెళ్ళండి సార్. సార్ 4,000 నుంచి 5,000కి తీసుకెళ్ళండి. 5,000 తీసుకెళ్ళడం గొప్ప కాదు. ఎన్ని కోట్లు వచ్చినా మన అన్ని కోట్లు మనం 10 మందికి సేవ చేస్తున్నప్పుడు అది ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, మీరు మీ ఆధార్ కార్డు మాకు ఈరోజు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మీ ప్రెసిడెంట్స్ ఇక్కడ ఉన్నారు. మీ క్లబ్ ప్రెసిడెంట్స్ ఎక్కడ ఎవరు వస్తారో వాళ్ళు మెంబర్షిప్ వాళ్ళు ఏదైనా విజయలక్ష్మి గారి దగ్గర వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు ఇక్కడే ఉన్నారు. ఆ మేడం దగ్గర అన్ని క్లబ్ లిస్టు ఎన్ని మిషన్లు మీకు వచ్చినాయో ఆ లిస్ట్ ఉంది. సో ఆ రొటేరియన్స్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళు లేని పక్షంలో కన్సర్న్ మెంబర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు సంతకం పెడితేనే ఆ గేట్ పాస్ ఇస్తాం. ఆ గేట్ పాస్ తీసుకొని మీ ప్రిపరేషన్తో పాటు దాన్ని లోడ్ చేయించవచ్చు. అంతేగాని ఇక్కడ మనం హడావుడి పడిపోతే ఒకసారి అందరికి ఇవ్వలేము. ఒక్కొక్క వ్యాన్ వస్తుంది, లోడ్ చేసుకుని పోయి. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. బ్యాన్ వస్తుంది. ఇప్పుడు ఇంత మంచి వేదికనిచ్చి గ్రౌండ్ ఇచ్చిన మన జ్యోతిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదండి శ్రీరామ్ స్కూల్ మేనేజ్మెంట్ అందరు కూడా సో ప్రత్యేక ధన్యవాదాలు అండి జ్యోతిరెడ్డి గారు. థ్యాంక్ యూ. ఏంటి సార్ డ్రోన్ రాని వెయిట్ చేయి, ఎందుకు కంగారు? డ్రోన్ వస్తుందా? వస్తుంది. డ్రోన్ వస్తుంది, అట్లే ఉండండి.